ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇదే అనమాట కోవిడ్కి నయాగరా వాటర్ ఫాల్స్. ఇంకా ఇది ఏదో లేక్ లాగా ఉందన్నమాట. ఇది వచ్చి పెద్ద అక్వేరియం అని. ఇక్కడ చూడండి చేపలు అన్ని. మీకు ఇంకో చిన్న బుల్లి డైనోసర్ చూపిస్తాను చూడండి. బుల్లి డైనోసర్ ఇది ఎంత నా చూడండి. ఇది వచ్చి స్పేస్ లో వాష్రూమ్ అనమాట. వాడు నాకు అర్థం కాదు ఎలా కూర్చుంటాడు స్పేస్ లో. ఇది బెంజ్ కంపెనీ స్టార్ట్ చేసిన మొట్టమొదటి కార్ అంట. మొట్టమొదటి రిక్షా, సారీ కారు కాదు, మొట్టమొదటి రిక్షా అనమాట. ఇది రోబో మన పెయింటింగ్ వేస్తుందంట. ఇక్కడ ఫనీ థింగ్ ఏంటంటే అది మన ఫోటో తీసుకొని పెయింటింగ్ వేస్తుంది. ఎలా వేస్తుందో చూడండి. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కువైట్లో షేక్ అబ్దుల్లా అల్ సాలం కల్చరల్ సెంటర్ అనే ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ ఏంటంటే ఒక మ్యూజియం అనమాట. ఒక మ్యూజియం కాదు, మొత్తం 6 మ్యూజియంలు ఉంటాయి ఇక్కడ. ఆ 6 మ్యూజియంలు ఏంటంటే నీకు ఈ రోబోట్స్ గురించి, మనిషి యొక్క బాడీ గురించి, అలానే మన భూమి, మన ఎకో సిస్టమ్ అంటే మన ఉంటాయి కదా మన చెట్లు, ఇవన్నీ వాటి గురించి, అలానే స్పేస్ గురించి, అవుటర్ స్పేస్ గురించి, వీటన్నిటి గురించి ఒక్కొక్క దాన్ని సపరేట్ డివైడ్ చేసి ఇక్కడ మ్యూజియంగా పెట్టారు. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క మ్యూజియంలా. దీనికి ఫస్ట్ వచ్చి మనకు ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఒక 3 KD ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్కొక్క మ్యూజియంలో ఎలా ఉంటుంది అనేది. ఒక్కొక్క మ్యూజియంలో ఒక్కొక్క కేటగిరీకి డివైడ్ చేస్తున్నారని చెప్పాను కదా. ఒక్కొక్క మ్యూజియంకి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంటుంది, ఏమి ఉంటాయి అక్కడ, మనకు ఏం తెలుసుకోవచ్చు కొత్తగా, వాటి గురించి తెలుసుకుందాం మనం. ఫస్ట్ వచ్చి న్యాచురల్ హిస్టరీ అనే మ్యూజియంకి వెళ్తున్నాము. ఆ మ్యూజియంకి వెళ్ళే ముందు బయట సైడ్ చూడండి ఎలా ఉందో. మొత్తము ఇటు సైడ్ అయితే డైనోసార్ పెట్టాడు. మొత్తం మ్యూజియం మాత్రం చాలా బాగా కట్టాడు. కన్స్ట్రక్షన్ మాత్రం బీభత్సంగా ఉంది. దానితోడు ఈ గ్రీనరీ ప్లస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. అది కనిపిస్తుంది కదా ఎదురుగా, అది వచ్చి న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అంట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇప్పుడు వచ్చి మనము న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉన్నాము. ఇవి వచ్చి మనకు భూమి మీద దొరికే ఉంటాయి కదా రకరకాల స్పీసీస్, పక్షులు, జంతువులు, రెప్టైల్స్ అంటే పాములు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ. వాటన్నిటిని ఇక్కడ ఏంటో ఇది మరి మేబీ POP ఏమో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమో, దాంతో డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి ఇలా స్క్రీన్స్ పెట్టారు. ఈ స్క్రీన్ టచ్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. మ్యామల్స్, బర్డ్స్, ఫిష్, రెప్టైల్స్, ఇవన్నీ అంటే మన భూమి మీద ఉండే జంతువులు ఇవి ఉంటాయి కదా, పురుగులు, పక్షులు, మష్రూమ్స్ కూడా ఉన్నాయి. మనం దేని టచ్ చేసినా కూడా దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే ఇక్కడ రాస్తున్నారు చూడండి, థింగ్స్ ఏవైతే రేర్గా దొరికేవి అవి టైప్ చేసామంటే ఇవి మనకు రేర్గా దొరుకుతాయి. భూమి మీద రేర్గా కనిపించేవి ఇవి, భూమి మీద ఉండేవి, ఇవి నేల మీద ఉండేవి. ఇవి వచ్చి ఇంకా అంటే మనుషుల లోపల ఉంటాయి కదా కొన్ని బ్యాక్టీరియా అని చెప్పి, అవన్నమాట. వాటి గురించి అన్ని ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు. ఇంకా పోతే ఇటు సైడ్ బర్డ్స్ ఉన్నాయి, పక్షులు. ఇలాంటి పక్షులు వచ్చి దాదాపు 10,000 రకాల పక్షులు ఉన్నాయంట. ఇక్కడ కొన్ని రకాలు పెట్టున్నారు వీళ్ళు. ఇది వచ్చి మేబీ ఈమో ఏదో అంటారు కదా, అది అంటున్నాయి. పెంగ్విన్, ఆ తర్వాత అది ఫాల్కను, ఇలాంటి చిన్న చిన్న బర్డ్స్ అని చాలా పెట్టున్నారు ఇక్కడ. ఇవన్నీ ఒరిజినల్ కదా అఫ్కోర్స్, జస్ట్ వీటి బొమ్మలు పెట్టున్నారు. వాటి గురించి అన్నిటికీ మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం అని చెప్పి ఇక్కడ ఇది ఉన్నది. ఇది స్పీకర్. ఇక్కడ చూడండి, ఈ స్పీకర్ పెట్టుకున్నామంటే మనము వీటి గురించి మనకు తెలుస్తుందంటే చెప్తూ ఉంటుంది, స్పీకర్లో వస్తూ ఉంటుంది, మనం వింటూ ఉండొచ్చు. మనకు అర్థమైతే. కాకపోతే ఇప్పుడు అరబిక్లో వస్తుంది, నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ ఇంగ్లీష్ అయితే చేంజ్ చేయాలి, బట్ ఆప్షన్ నాకు కనిపించడం లేదు. వచ్చి రెప్టైల్స్, ఈ క్రొకడైలు, తాబేళ్ళు, పాములు, కప్పలు ఉన్నాయో మధ్య లేదు. నాకు పాములు చూస్తేనే అసలు బీభత్సమైన భయం వేస్తుంది. చివరికి ఇలా చూసినాక నాకు భయం వేస్తుంది. తాబేళ్ళు, రకరకాల పాములు ఉన్నాయి. అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను. చేయడానికి మళ్ళీ పక్షులు. ఇది వచ్చి పుల్లి అనుకుంటా, పుల్లానే ఉంది, కాకపోతే పుల్లి కంటే కొద్దిగా స్ట్రాంగ్గా అని కనిపిస్తాను. అటుపక్క కరోనా తగ్గించిన గబిలాలు అవి పెట్టున్నారు. ఇది వచ్చి డాల్ఫిన్ అనుకుంటా, సర్ప్రైజింగ్ పెట్టేసాను డాల్ఫిన్. ఇది వచ్చి జిరాఫీ అనుకుందిరా నాయన, నిజం జిరాఫీ కంటే గొడుగు పెట్టారు. ఇంకా రకరకాల పక్షులు, చేపలు ఇవన్నీ పెట్టున్నారు చూడండి. ఇది వచ్చి డైనోసార్ బోన్స్ లా ఉన్నాయి, కానీ డైనోసార్ కాదు. ఇంకా రాసిన యాంఫీబియన్స్ అంట, అంటే మనకు కూడా తెలీదు. ఇంకా ఇక్కడ కప్పలు, బల్లులు, మళ్ళీ కప్పలు, అన్ని కప్పలు అయ్యాయి. ఇది వచ్చి కోత.
కొండ కోతిలా ఉంది. కోతి, గొర్రె, కంగారు ఇవన్నీ పెట్టున్నారు. ఇవన్నీ చేపలు అనమాట. ఇవన్నీ చేపలకు సంబంధించింది. ఇది వచ్చి షార్క్, ఒక రకమైన షార్క్. ఇది అవతార్ సినిమాలో ఉంటాయి ఇలాంటివన్నీ. రియల్గా ఉన్నాయో లేదో తెలియదు, మరి అవతార్ సినిమాలో మాత్రం బాగా చూపించేవాడు. ఇప్పుడు ఈ మ్యూజియం అంతా వచ్చి మొత్తం భూమి మీద దొరికే పక్షులు, జంతువులు, అలానే చెట్లు, భూమి మీద ఉండేవి, ఎగిరేవి, అలానే నీళ్ళు ఉండేవి, వీటి గురించి ఉంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బేస్మెంట్కి వెళ్తున్నాము లిఫ్ట్లో. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బేస్మెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు అక్వేరియం ఉంటుందంట. బాగుంటుందంట అక్వేరియం కూడా. మొత్తం దాంట్లో లైవ్ ఫిష్లు, చేపలు అవన్నీ ఉంటాయంట. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఇందాక నేను అక్వేరియం కాడికి వెళ్తుంటే ఒక అక్క వచ్చి, అక్వేరియం కాదు ముందు ఫస్ట్ నువ్వు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి అక్కడ రెయిన్ ఫారెస్ట్ ఉంది, అక్కడి నుంచి చూసుకుంటూ రాదు, అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే నీకు మొత్తం క్లియర్గా ఉంటుంది అని చెప్పింది. అక్వేరియం కాడి నుంచి పైకి వచ్చాను లిఫ్ట్ తీసుకొని. ఇక్కడ నుంచి చూడండి ఎట్లుంది మొత్తము. ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం ఏదో అడవిలో ఉన్నట్టుంది. ఒక పక్క వర్షం పడుతుంటే, లైట్గా వర్షం పడుతూ ఉంటుంది కదా, చెట్లు, దట్టమైన చెట్లు ఉంటాయి కదా, దట్టమైన అడవిలో ఉన్నట్టుంటుంది చూడండి. కింద పక్క ఏమో ఈ నదులు పోతూ ఉంటాయి కదా, అలా మాదిరి ఒక సెటప్ క్రియేట్ చేశారు వీళ్ళు. చూడడానికి మాత్రం చాలా బాగుంది. అసలు కువైట్లో ఇలాంటి ప్లేస్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. చాలా బాగా సెట్ చేశారు మొత్తము. అంతా చుట్టూ చెట్లు చూడండి మొత్తం అన్ని. అది కూడా పెద్ద పెద్ద చెట్లు. ఇవన్నీ ఒరిజినల్ చెట్లు అంటే ఇవన్నీ ఒరిజినల్ కాదు, కొన్ని ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని డూప్లికేట్ ఉంటాయి. ఈ డూప్లికేట్ మధ్యలో కొన్ని ఒరిజినల్ చెట్లను కలిపేశారు. ఎందుకంటే కువైట్లో ఇంత దట్టంగా చెట్లు మొలవు. ఒరిజినల్ కూడా పిచ్చి చెట్లు ఉంటాయి, ఇలా మాదిరి మంచి చెట్లు ఉండవు, ఇలా మాదిరి పెద్ద పెద్దవి ఉండవు. సో వీళ్ళు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని తీసుకొని దాంట్లో మధ్యలో కొన్ని న్యాచురల్ ప్లాంట్స్ కలిపేశారు. ఇక్కడ ఇలాంటి మిషన్ ఒకటి పెట్టారు. ఈ మిషన్లో వింటూ ఉంటే మనకు ఈ రెయిన్ ఫారెస్ట్లో ఉంటుంది కదా సౌండ్స్, అంటే పక్షులు సౌండ్స్ కానీ, లేదంటే థండర్ స్టార్మ్స్, ఈ మెరుపులు, ఉరుములు వస్తాయి కదా, ఆ సౌండ్లు, అలానే చెట్లు గాలి సౌండ్, ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ కోసమని పెట్టారు. ఇక్కడ పెడతాను, వినిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి చూడండి మా అడవి నిట్టే ఉన్నది చూడండి. ఇది ఒక మ్యూజియం అనమాట. ఈ మ్యూజియంలో మొత్తం అడవిలాగా ఎలా సెట్ చేశారు చూడండి. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి, అంత పెద్ద చెట్లు ఇక్కడ కోవిడ్లో మొలవు, ఇవాళ మొలిచినా కూడా ఏదో పిచ్చి పిచ్చి చెట్లుగా ఉంటాయి. సో ఇవన్నీ వీళ్ళు ఆర్టిఫిషియల్ చెట్లు అనమాట. ఈ ఆర్టిఫిషియల్ చెట్లు వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో కొన్ని చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న చెట్లని న్యాచురల్గా వేశారు. ఇది ఇలా మాదిరి పండ్లు కూడా పెట్టున్నారు దీనికి. ఇవన్నీ న్యాచురల్గా రావాలంటే కష్టం. చూడండి కింద ఒక లేక్ లాగా పెట్టినారు చూడండి, దాన్ని చేపలు కూడా వదిలినారు, ఒరిజినల్ చేపలు. అవి చూపిస్తాను అండి, కిందికి చూపిస్తాను. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ పెట్టినారు చూడండి. మనకు కొండల మీద నుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి కదా ఆ ఫారెస్ట్లో, అవి అలా ఆ ఫీల్ కోసం అని చెప్పి ఇలా మాదిరి సెట్ చేశారు. ఆ వాటర్ ఫాల్స్ అని కింద మళ్ళీ ఆ పాండ్లోకి వెళ్తున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ రీసైకిల్ అయిపోతాయి, మళ్ళీ రీసైకిల్ అయిపోయి మళ్ళీ పైకి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇదే అనమాట కువైట్కి నయాగరా వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫాల్స్ అన్ని కిందకి వెళ్ళి ఆ పాండ్లో కలుస్తాయి. అవే మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ పైకి వస్తాయి. ఇప్పుడు చేపలు అటు సైడ్కి వెళ్తాను, చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి చూపిస్తాను, ఇక్కడి నుంచి కనిపిలా. సో ఇది వాటర్ పాండ్స్ అనమాట. లోపల చేపలు ఉన్నాయి చూడండి, రకరకాల చేపలు. ఇవి కనిపిస్తున్నాయి లేదు మరి, అక్కడ ఈత కొడుతుంది చేప. ఇది ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చేపలు. చేపలని కూడా కొన్ని వేస్తున్నారు ఇక్కడ. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. చిన్న అక్వేరియం కూడా పెట్టారు కొన్ని చేపలను వదిలి. చూడండి ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి. చిన్న పాప ఆడుకుంటుంది. ఇది వచ్చి చిన్న చిన్న చేపలు వదిలేసి అక్వేరియం కూడా పెట్టున్నారు చూడండి. ఇది నేను ఇంకా ఇది ఏదో లేక్ లాగా ఉందనుకున్నా, ఇది వచ్చి పెద్ద అక్వేరియం అని. ఇక్కడ చూడండి చేపలన్నీ చాలా పెద్ద అక్వేరియం అని. ఇది ఇందాక మనం అటు చూసాం కదా పైన రెయిన్ ఫారెస్ట్ అని, ఆ రెయిన్ ఫారెస్ట్ కింద ఇట్లా జలపాతాలుగా వెళ్తున్నాయి కదా, దానికి కిందంతా అక్వేరియం అని. ఇన్ని చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. నేను ఇంకా ఏదో రకరకాల చేపలు, షార్క్ ఒకటి లేదండి, చిన్న చిన్న షార్క్, చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి. ఎక్సలెంట్ గా ఉంది చూసేదానికి మాత్రము. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది వచ్చి అక్వేరియం అనమాట, చాలా పెద్ద అక్వేరియము. మనం లోయర్ లెవెల్లో అక్వేరియం కాడికి వచ్చాము, అందుకే అక్క చెప్పింది పైకి వెళ్ళేసి మన కిందికి రారా అని చెప్పి.
అప్పుడే మనకు మంచి ఫీల్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, ఎంత పెద్ద అక్వేరియం ఉంది ఇక్కడ. చాలా పెద్దది ఇది. ఇంతవరకు ఎంత పెద్దది చూడలేదు. చేపలు కూడా చాలా రకాల చేపలు పెట్టున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల జెల్లీ ఫిష్లు పెట్టున్నారు. ఈ జెల్లీ ఫిష్లు నేను ఇప్పుడు లైవ్ లో చూసింది లేదు, సినిమాలో చూడడమే. చూసేదానికి చాలా బాగున్నాయి కదా. చాలా మంది డీప్ సీ డైవింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ ఇది చూసేదాని కోసమే చేస్తుంటారేమో. చూడడానికి బయట నుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇన్ కేసు సముద్రం లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుంది చూసేదానికి కూడా. కొద్దిగా లైట్ ఎఫెక్ట్స్ కూడా పెట్టినారు, కలర్లో చేంజ్ అవుతున్నాయి. ఇంకో సైడ్ వచ్చి ఇవి చిన్న చిన్న చేపలు పెట్టారు. ఇవి చూసేదానికి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. అంటే ఇటు సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ నుంచి కనిపించేలా కొనాలి చూడండి. చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి చేపలు మాత్రము. ఎక్కడ పోతున్నావు పాప? రివర్స్ వెళ్తుంది చూడండి చేప మాత్రం, ముందుకెళ్ళకుండా. ఇదనమాట ఒక మ్యూజియము. ఇప్పుడు ఇంకొక మ్యూజియంకి వెళ్తున్నాము. నెక్స్ట్ ఏ మ్యూజియం వస్తుందో నాకు కూడా తెలియదు. ఆ మ్యూజియంకి వెళ్ళిన తర్వాత అది చూద్దాము. ఈ మ్యూజియం అయితే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యూజియం వచ్చి ఎర్త్ మ్యూజియం. ఎర్త్ మ్యూజియం అంటే మన భూమి గురించి, భూమి ఎలా ఉంటుంది, ఆ భూమి లోపల ఉండే మినరల్స్, ఈ ఎన్ని రకాల కోర్స్ ఉంటాయి. అంటే కోర్స్ అంటే ఎలా చెప్పాలి, మనం ఉండేది ఒకటి ఉంటుంది. మనం లోతుకు వెళ్ళే కొద్దీ మనం ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఒక్కొక్క రకమైన మట్టి వస్తుంది కదా, అలా మాదిరి భూమి లోతు వెళ్ళే కొద్దీ ఒక్కొక్క రకమైన ఉంటుంది. దాన్ని అది ఎలా ఉంటుంది ఇక్కడ క్లియర్గా పెట్టున్నారు. ఇది చూపిస్తాను చూడండి. ఇదనమాట. ఇప్పుడు మనకు ఫస్ట్ మనం ఉండేది వచ్చి పైన సర్ఫేస్ అనేది మనం ఉంటాం. దాని తర్వాత క్రస్ట్ అని ఉంటుంది, దాని తర్వాత మ్యాంటిల్ అని ఉంటుంది, దాని తర్వాత అవుటర్ కోర్ ఉంటుంది. ఈ అవుటర్ కోర్లో ఏంటంటే లావా. ఇప్పుడు ఇనుమును కరిగిస్తే లిక్విడ్ ఎట్లా వస్తుంది, అలాంటి లిక్విడ్ సూర్యుడి కంటే ఈ సర్ఫేస్ వచ్చి మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో దాన్ని సర్ఫేస్ అంటారు. మ్యాంటిల్ అంటే ఈ రాసింది వచ్చి లేయర్ ఆఫ్ స్లో మూవింగ్ లిక్విడ్ రాక్ అంటారు. ఇక్కడ ఉన్న చూడండి మన భూమి ఎలా ఫామ్ అయింది దాని గురించి చెప్తుంటారు. ఎలా మన కోర్ ఎలా ఉంటుంది, ఎర్త్ కోర్ అనేది ఎలా ఉంటుందంట, మొత్తం లావా లాగా మండుతూ ఉంటుందంట. ఇక్కడ కనిపించేవన్నీ వచ్చి భూమిలో దొరికే మెటల్స్ ఉంటాయి కదా, అవి వేటి నుంచి తయారు చేస్తారు. ఆ మినరల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కొన్ని శాంపుల్స్ పెట్టినారు. ఈ గ్లాస్ కానీ లేదంటే ఇవి ఉంటాయి కదా, ఏమంటారు రూబీలు, ఇవన్నీ భూమిలో నుంచి దొరికే మెటల్స్ నుంచి తయారు చేస్తారు. అవన్నీ ఎలా ఉంటాయి అంటే వీటిని పాలిష్ చేయకుండా ఎలా ఉంటాయి అవన్నీ ఇక్కడ శాంపుల్ పెట్టున్నారు. ఇలానే ఇక్కడ ఇంకా కొన్ని చాలా ఉన్నాయి చూడండి. డైమండ్లు కానీ, ఇది వచ్చి డైమండ్ అంట, పాలిష్ చేయకముందు ఉండేది, అది తెల్లగా ఉంది కదా, ఇది డైమండ్ అంట. కానీ అది నిజం డైమండ్ లేదు నాకు తెలియదు. నిజం డైమండ్ బెటర్ కదండి, కొట్టేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక మన భూమిలో దొరికే మినరల్స్ అనమాట. వీటి నుంచే మనకు రకరకాల ఈ పెరల్స్ కానీ, గోల్డ్ లాంటివి కానీ ఇవన్నీ తయారు చేస్తారు. మన జెమ్స్ ఉంటాయి కదా, రకరకాల జెమ్స్ మనం ఉంగరాల్లో పెట్టుకుంటారు, చైన్స్లో వేసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే మనకు వీటి నుంచే వస్తాయి కదా, ఏదో ఒక రాళ్ళ నుంచి వాళ్ళు పాలిష్ చేసి అలా తీస్తారు కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ పెరల్స్, ముత్యాలు ఉంటాయి కదా, ఆ ముత్యాలన్నీ పెట్టినారు చూడండి. ఇంకా ఇక్కడ వచ్చి ఏంటంటే మనకు భూమిలో దొరికే రకరకాల రాళ్ళు ఉంటాయి కదా, కొన్ని వచ్చి రేడియో యాక్టివ్ రాళ్ళు ఉంటాయి. అంటే కొన్ని రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ పెట్టినారు అనమాట. అంటే మనకు భూమి తవ్వే కొద్దీ కొన్ని బొగ్గు కూడా ఒక రాయి లాంటిదే, బొగ్గు దొరుకుతూ ఉంటుంది, గ్రానైట్ దొరుకుతూ ఉంటుంది. మనము ఇట్లాంటి చాలా ఉంటాయి కదా, బండరాళ్ళు, ఇవన్నీ భూమి నుంచి దొరికేటివి కదా. అలా రకరకాల రాళ్ళు ఇక్కడ వీళ్ళు పెట్టినారనమాట. కొన్ని అయితే రేడియో యాక్టివ్ కూడా పెట్టినారు. అంటే హై రేడియేషన్ కాదు, కొద్దిగా లైట్గా ఉండే రేడియేషన్. అవి కూడా సీల్ చేస్తున్నారు కాబట్టి ఏం రేడియేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు మనము డైనోసార్ల దగ్గరికి వచ్చాం అనమాట. డైనోసార్ అంటే నిజం డైనోసార్లు కాదు, అఫ్కోర్స్. డైనోసార్లు ఎరాలో డైనోసార్లు ఎన్ని రకాల డైనోసార్లు ఉండేవి, అవి ఎలా ఉండేవి అని వీళ్ళు కొన్ని స్టాచ్యూస్ లాగా పెట్టారనమాట. దాని వెనకాల కనిపిస్తుంది చూడండి మీకు ఒక డైనోసార్ లాగా. ఇది ఒక రకమైన డైనోసార్. ఇటు పక్క ఇంకొక రకమైన డైనోసార్ ఉంది చూడండి. ఇది ఇంకొక రకము బక్క చిక్కిపోయిన డైనోసార్. ఇది దానిపైన ఏదో గబ్బిలాల పక్షుల, అవి కూడా డైనోసార్లు చిన్న చిన్న మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా, పైకి ఎగురుతూ ఉంటాయి కొన్ని, డ్రాగన్ టైప్ లో, అవన్నమాట. ఇక్కడ ఉంది చూడండి పెద్ద డైనోసార్. మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నది. ఇది చూడండి ఎంత పొడుగున్నదో. ఇది ఒక డైనోసార్ అనమాట. దాని వెనకాల వచ్చి వేల్స్ ఉన్నాయి, తిమింగలాలు ఉంటాయి కదా, ఆ తిమింగలాలు. మీకు చిన్న బుల్లి డైనోసార్ చూపిస్తాను చూడండి. బుల్లి డైనోసార్ ఇది ఎంత చూడండి. ఇది ఇప్పుడు మనము పెద్ద వేలు కాడికి వెళ్దాం. వేలు అంటే తిమింగలం దగ్గరికి. ఇక్కడ ఉంది తిమింగలం. వెరీ ఆర్ యూ? అదిగో ఇదన్నమాట తిమింగలం. తిమింగలం అంటున్నా చూడండి. తిమింగలాలు నిజంగానే చాలా పెద్దగా ఉంటాయి. అసలు మొత్తము ఈ సొర చేపల కంటే చాలా పెద్దగా ఉంటా.
నా పైన చూడండి తిమింగలం, దాని కింద హెడ్. ఐ థింక్ డోర్ చూడండి ఎంత ఉన్నదో, కప్ప తెరిచింది. దాని పక్కన వచ్చి తాబేలు, ఎన్నో బొమ్మలు చూసుకుంటే బతికాల్సి వస్తుంది. ఇది అసలు డైనోసర్ అంటే ఇది కూడా నిజమా బొక్క ప్లాస్టిక్ డైనోసర్లో. కానీ ఏం చేస్తాం, చూస్తూ అప్పుడప్పుడు ఆనందపడిపోతూ ఉండాలి మన జీవితంలో. ఇవన్నమాట డైనోసర్లు. చూడండి ఒకటి ఎంత ఉన్నాయో. కానీ పెట్టడం మాత్రం బాగా పెట్టాడు వీడు. అంటే ఇంత స్పెండ్ చేయాలి కదా, డబ్బులు స్పెండ్ చేసి ఇంత బదిలీ కట్టాలి కదా. ఎందుకంటే కోవిడ్లో బయట తిరిగే వాళ్ళు చాలా తక్కువ అనమాట. తిరగాలంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు తక్కువ కదా, ఎవడొస్తాడు ఎంత దూరం. చూడండి మొత్తం అవతార్ సినిమాలో ఎన్ని రకాల డైనోసార్లు ఉంటాయో అన్ని రకాలు పెట్టేస్తాను. చూడండి ఇది ఎంతన్నా చూడండి, పక్షి ఎంతన్నా ఇది చూడండి, చూసేదానికి ఎంతన్నా, పైనుంచి చూస్తే ఎంతన్నా చూడండి. అది వేల్ అనమాట, బ్లూ వేల్. ఇది చూడండి ఎంత ఉన్నా, ఇది ఏందో ఇది ఉండండి, ఇది ఏందో చూద్దాము. ఎంతన్నా చూడండి, ఇది ఇలాంటి అసలు నిజంగానే ఉంటాయా చూడండి ఎంతన్నాయా. ఇది వచ్చి దీని పేరు ఏంటప్ప, ఇది మెగాథెరియం అమెరికానం అంటే ఏంది, స్లాత్. ఓకే, స్లాత్ అనేది అంటే నార్మల్లీ ప్రపంచంలో స్లోయెస్ట్ అనిమల్ ప్రపంచంలోనే. అంటే అది కనీసం కాలికి పై పడ్డానికి కూడా 1 నిమిషం టైం తీసుకుంటుంది, అంత స్లో అనిమల్ అది. జైంట్ స్లాత్ అంట, అది ఇక్కడ పెట్టున్నారు. ఆ జైంట్ స్లాత్ అంటే ఇంకెంత స్లోగా ఉంటుంది. టు బి ఫ్రాంక్, ఇక్కడికి చిన్నపిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. మన లాంటి వాళ్ళు వస్తే ఎంజాయ్మెంట్ అంటూ ఏముండదు. బట్ ఊరికే తెలుసుకోవడానికి రావాలంతే. తెలుసుకోవడానికి అంటే నేర్చుకోవచ్చు కదా కొత్తగా, వాటి కోసం అయితే రావాలి. అంతేగాని చూస్తానికంటే మనం ఏం చూస్తాం, ఏమో చిన్నపిల్లలు అయితే ఇన్కేస్ ఫ్యామిలీస్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకైతే బాగుంటుంది చూసేదానికి. కానీ అంటే వాళ్ళ పిల్లలు టైం పాస్ అవుతుంది కదా, వాళ్ళకి కూడా తెలుసుకుంటారు, టైం పాస్ కూడా అవుతుంది వాళ్ళ బాగా. ఇప్పుడు మనం వచ్చేసాం స్పేస్ మ్యూజియంలోకి వచ్చాం. ఇప్పుడు అదంతా అయిపోయాయి, ఇందాక తిరిగాం కదా అవంతా అయిపోయాయి. ఇప్పుడు వచ్చి స్పేస్ మ్యూజియంకి వచ్చాం అనమాట. ఇక్కడ ఒక రాకెట్ ఉంది, ఏం రాకెట్ నాకు కూడా తెలియదు, చూద్దామండి. ఇది వచ్చి అంటారిస్ రాకెట్. ఇక్కడంతా స్పేస్ గురించి, మనం జనాలు స్పేస్లోకి ఎందుకు వెళ్తారు, అవసరం ఏముంది అక్కడికి వెళ్ళడానికి, అక్కడ వెళ్ళాల్సిన ఇంపార్టెన్స్ ఏంది, ఇవన్నీ ఇక్కడ మనకు చూపిస్తారనమాట. అంటే స్పేస్లోకి వెళ్ళడానికి ఏమేమి వాడతారు వాటి గురించి ఇక్కడ మనకు ఈ మ్యూజియంలో చూపిస్తారనమాట. ఇక్కడ మనకు రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు ఏమేమి చెక్ చేస్తారు, ఎలా పైకి పంపిస్తారని చెప్పి ఒక చిన్న గేమ్ లాగా ఇక్కడ చూపిస్తారు. మనకు రాకెట్ లాంచ్ చేయడానికి మనకి ఏమేమి చెక్ చేస్తారు అనేది ఇక్కడ ఉన్నా చూడండి. ఏదైతే రెడ్ లైట్ ఉందో అది తప్పని, అంటే ఫిక్స్ చేయాలని చెప్పి, అది ఫిక్స్ చేసినంత వరకు రాకెట్ లాంచ్ చేయరు వాళ్ళు. ఉన్నా చూడండి, ఇది వచ్చి గ్రీన్ లైట్ చూపిస్తుంది. సో ఇది ఓకే, ఇది వచ్చి రెడ్ లైట్ అనమాట. ఇది చెక్ అని ఫిక్స్ అంటే వేస్తాను వస్తుంది. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఇస్రోలో కానీ అలాంటి చోట్ల ఎలా ఆపరేట్ చేస్తారు అది జస్ట్ ఒక శాంపుల్ లాగా ఇక్కడ పెట్టారు. చూడండి, ఇక్కడ మొత్తం రాకెట్ టెక్నాలజీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు రాకెట్లు ఎందుకు వాడేవాళ్ళు, యుద్ధం చేసేటప్పుడు రాకెట్లు వాడేవాళ్ళు కదా, అంటే యుద్ధానికి బాంబులు వేసే దానికోసం అని చెప్పి. దాని తర్వాత అది స్పేస్కి వేయడానికి ఎలా ఏ చేంజెస్ చేశారు అవన్నీ ఇక్కడ టీవీలో పెడుతున్నారు. ఫస్ట్ వచ్చి యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా స్పుటనిక్ అనేది ఒకటి రాకెట్ని స్పేస్ ఆర్బిట్లోకి పంపించింది అనమాట. ఆ టైంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటికి ఎంత అడ్వాన్స్ అయింది, అమెరికా రష్యాని చూసి ఎలా నేర్చుకునింది, ఇవన్నీ ఇక్కడ వేస్తున్నారు అనమాట. చూడండి, పైన వచ్చి శాటిలైట్ పెట్టున్నారు. సినిమాలో చూస్తాం కదా శాటిలైట్లు ఉంటాయి, ఇట్లా ఉంటాయి అనమాట శాటిలైట్లు. ఇవి కూడా డూప్లికేట్ నిజం కాదు కదా, ఇట్లా ఉంటాయి శాటిలైట్లు. ఇట్లా ఉంటాయి అంటే కొన్ని రోవర్లు అయితే అట్లా ఉంటాయి. చూడండి, ఈ ఉంటాయి కదా మార్స్ రోవర్లు, అంటే స్పేస్లో వాడే వెహికల్స్ ఉంటాయి కదా, ఇలా మాత్రం ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్నది. ఇవేంటంటే మీకు స్పేస్లో రోడ్లు వేసి పెట్టలేదు కదా వాళ్ళు ఏంటంటే ఇలాంటి వెహికల్స్ అయితే మనకు ఈజీగా ఉంటాయి. అక్కడున్న వెదర్కి కానీ అక్కడున్న మట్టికి కాళ్ళకి వాటికి ఇలాంటి వెహికల్స్ వాడతారు. ఇలాంటి అయితే కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ డ్యామేజెస్ కూడా కాకుండా ఉంటాయేమో మరి. చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి, వీటి టైర్లు ఇవన్నీ డిజైన్ ఇలా ఉంటాయి అన్నమాట. చూడండి బండి ఎట్లుందో. ఇవన్నీ శాంపుల్స్ మాత్రమే, ఇంకా రియల్ దాన్ని ఎంత ఖర్చు అవుతుందో కదా
ఇది వచ్చి వర్జిన్ గెలాక్టిక్ అనే ఒక స్పేస్ షిప్ రెప్లికా అనమాట. ఈ స్పేస్ షిప్ ఏంటంటే ఆల్మోస్ట్ మనుషుల్ని ఎర్త్ సర్ఫేస్ ఉంటుంది కదా దానికి మించి అంటే స్పేస్ స్టార్టింగ్ వరకు తీసుకెళ్తాను అనమాట. అంటే మరీ రాకెట్లు పోయేంత దూరం వెళ్ళదు కానీ ఆల్మోస్ట్ నీకు స్పేస్ వరకు వెళ్ళొస్తుంది. ఇది వచ్చి రెప్లికా అనమాట. ఒరిజినల్ అయితే ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళున్నారు కదా కొంతమంది. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. ఇది అనమాట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇట్లా ఉంటుంది లోపల. చాలా పెద్దది ఏమనుకున్నాను కానీ చాలా పెద్దది. కానీ ఎంతమంది కంప్యూటర్లు ఇవన్నీ వీళ్ళంతా స్పేస్లో ఉండేవాళ్ళు అనమాట. ఉన్నారో పోయినారో మొత్తం ఇంత చిన్న రూమ్లో ఎట్లా ఉంటారు మరి. యాక్సెంట్ టు ద ఐఎస్ఎస్. What's inside the ISS is built of modules taken into orbit. Please bear this. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది స్పేస్లో ఎలా కట్టారంటే మాడ్యూల్ అంటే చిన్న చిన్న పీసులుగా తయారు చేసి దాన్ని ఒక్కొక్కటిగా పైకి తీసుకెళ్ళేసి అక్కడ వీళ్ళు దాన్ని ఫిక్స్ చేశారంట. ఇక్కడ రాస్తున్నారు మరి, నాకు కూడా తెలీదు. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఎలా అంత పెద్ద స్పేస్ స్టేషన్ తీసుకెళ్ళి స్పేస్లో పెట్టారని చెప్పి. అంత పెద్ద దానికి పోదు కదా మామూలుగా. ఇప్పుడు చిన్న చిన్న రాకెట్లు పంపించడానికి చాలా కష్టపడుతున్నారు. అంత పెద్ద స్పేస్ స్టేషన్ తీసుకెళ్ళి నీకు స్పేస్లో పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది కాక ఎలా వెళ్ళేదానికి చాయిస్ లేదు కదా. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అవి తీసుకెళ్ళేసి అసెంబుల్ చేశారనమాట. అలా స్పేస్ స్టేషన్ అనేది వీళ్ళు తయారు చేశారు. ఇట్లుంటుంది స్పేస్ స్టేషన్లో పైన అంతా ఇట్లుంటాం అనమాట. వీళ్ళు గాలి కొడుతుంది. ఏంటి చూద్దాం అండి లైట్ ఏమొస్తుందో. ఇవన్నీ ఫొటోస్ కానీ మామూలుగా అయితే ఇవన్నీ ఒక రకంగా ఫొటోస్ ఉన్నాయి. స్పేస్లో ఎలా ఉండే ఫొటోస్ ఉన్నాయి కనిపిస్తుంది. ఇది వచ్చి స్పేస్లో జిమ్ అనమాట. దీంతో వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారంట. ఇది చూడండి, వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ మామూలుగా మనకు జిమ్లో ఉంటాయి కదా. ఇవి వచ్చి స్పేస్లో ఇలా ఉంటుందంట జిమ్. మరి ఇది కూడా ఒక రకమైన జిమ్ ఎక్విప్మెంట్. ఇక్కడేముంది, ఇక్కడ వచ్చి స్పేస్లో వాడేదానికి ఇవి చూడండి ఎంత టైట్ ఉన్నాయి బ్యాగ్స్. 8 బ్యాగ్స్ అనమాట. ఇది వచ్చి యాపిల్ రీల్స్, స్పేస్లో వాడే టొమాటో కచప్, ఇది ఇలాంటి వాటర్ ఉంటాయి అనమాట. ఇది టీ అంట. ఇది టీ, ఫోర్క్స్ ఇవన్నీ తీసుకెళ్తారు ఇలా స్పేస్లోకి. ఇది వచ్చి స్పేస్లో వాష్రూమ్ అనమాట. వాడు నాకు అర్థం కాదు ఎలా కూర్చుంటాడు స్పేస్లో. ఇది వచ్చి స్పేస్ సూట్ అనమాట. స్పేస్లో బయటికి వెళ్ళినప్పుడు వాడుకునే ఎక్విప్మెంట్ ఇది. ఇది వేసుకోకుండా ఆకాశంలో బయటికి వెళ్తే చచ్చిపోతారు కదా, ఊపిరాడక చచ్చిపోతారు అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి కొన్ని హెల్మెట్లు, ఇవన్నీ బ్యాగ్స్. ఈ లోపల ఏముంటాయి మరి, మేబీ వాళ్ళ పర్సనల్ ఐటమ్స్ ఉంటాయి అట్లా మరి నాసా వాళ్ళకి. ఈ మ్యూజియం కూడా చాలా బాగుంది. మనకు స్పేస్ గురించి, అవుటర్ స్పేస్ గురించి బాగా తెలుస్తుంది. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి అంటే ప్రపంచం ఎలా ఫామ్ అయింది, ఎందుకు జనాలు స్పేస్లోకి వెళ్తారు, ఎందుకు స్పేస్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్, మనం ఇంకా ఏమేమి ఉంటాయి బయట, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు జనాలు. ఇవన్నీ మనకు చాలా వరకు తెలుస్తాయి, బట్ ఇంకా చాలా ఉంటాయి మనకు తెలియనట్టు కూడా. ఇప్పుడు స్పేస్ మ్యూజియం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వచ్చాము ట్రాన్స్పోర్ట్ అనే ఒక మ్యూజియంకి. ఈ మ్యూజియం ఏంటంటే మనిషి ఫస్ట్ నుంచి ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేవాడు, అంటే తను వెళ్ళేదానికి కానీ, తన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి, తన సామాన్లు తీసుకెళ్లేదానికి కానీ ఎటువంటి వాహనాలు ఉపయోగించేవాడు. అంటే మన ఊళ్ళో అయితే మనం ఎద్దుల బండి వాడేవాళ్ళం, ట్రాక్టర్లు వాడేవాళ్ళం, బస్సులు వాడేవాళ్ళం. అలానే మొత్తం ప్రపంచంలో ఎన్ని రకాలుగా ఉపయోగించేవాళ్ళు వాటి గురించి చెప్పేదానికోసం అని చెప్పి ఈ మ్యూజియం పెట్టారనమాట. ఇక్కడ మనకు చాలా రకాల బోట్లు, షిప్పులు ఇవి పెట్టున్నారు. ఇవి ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసేవాళ్ళు. అంటే మనుషులను కానీ ఏ విధమైన సరే ట్రాన్స్పోర్ట్ అయినా సరే, మనుషులకు కానీ, సామాన్లకు కానీ, బాంబులకు కానీ ఏ రకమైన సరే తీసుకెళ్లేవాళ్ళు కదా. బోట్లని యూజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. అయితే ఉన్నాయి కదా టైటానిక్, ఇలాంటి పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి కదా, క్రూజ్ షిప్లు అంట. ఇది చూడండి, ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇది వచ్చి కార్ అనమాట. ఒకప్పుడు మేబీ ఒక 1900s ఆ టైంలో ఇలాంటి కార్లు వాడేవాళ్ళేమో. అది ఫ్లైట్. అప్పట్లో ఫ్లైట్లు అలానే ఉండే కదా, ఇప్పుడంటే పెద్ద పెద్ద ఫ్లైట్లు వచ్చాయి. ఈ చూడండి కార్లు, ఫోర్డ్ మోడల్ T1908 అంట. ఇది చూడండి ఎంత ఉన్నదో. ఆయన అంత పైన ఎట్లా పెట్టాడు. అది చూడండి, అది బెంజ్ కార్ అంట. ఇది బెంజ్ కంపెనీ స్టార్ట్ చేసిన మొట్టమొదటి కార్ అంట. మొట్టమొదటి రిక్షా, సారీ కారు కాదు, మొట్టమొదటి రిక్షా అనమాట. 1885లో ఏమో తయారు చేశారంట.
ఫస్ట్ టైము సైకిల్ ఇలా ఉండేవంట. టైర్ చూడండి, ఒక టైర్ చిన్నది, ఒక టైర్ ఎంత పెద్దగా ఉండేది చూడండి. ఆ తర్వాత అది డెవలప్ అవుతూ ఇలా కొద్దిగా ఇది వచ్చాయి. తర్వాత సేమ్ ముందు టైర్ వెనక టైర్ సేమ్ వచ్చాయి, అలా వచ్చాయి అనమాట. ఇక్కడ చూడండి బండి కంప్లీట్ గా బండిలో వాడే పార్ట్స్ అన్ని మనకు ఇప్పదీసి పెట్టారు. విండ్షీల్డ్ కానించి వైపర్లు, కారు, మోటారు, ఇంజను, టైర్లు, చాసిస్, మొత్తం చాసిస్ మీద నిలబెట్టారు చూడండి బండిని. మొత్తం సైడ్ ఫ్రేము, టాప్ ఫ్రేము అన్ని తీసేశారు. సస్పెన్షన్ కానించి మొత్తం అన్ని ఎలా తీసి పెట్టారు చూడండి. ఒక వెహికల్ ఎన్ని పార్ట్స్ యూజ్ చేస్తారో అన్ని పార్ట్స్ ని సపరేట్ తీసి పెట్టారు వీళ్ళు. చూడడానికి కూడా బాగుంది. అండ్ చూడండి ఎన్ని రకాల పార్ట్స్ ఉంటాయో బండిలో. ఇది చూడండి సేమ్ అసలు జెట్ ఉన్నట్టే ఉంది. ఇది కారు హైపర్ జెట్ ఉన్నట్టు ఉన్నది. ఇది వచ్చి హైపర్ లూప్ ట్రైన్ అనమాట. హైపర్ లూప్ ట్రైన్ అంటే ప్యాసింజర్స్ ఎక్కించుకొని ఇది టనల్స్ ద్వారా ప్రయాణిస్తుంది అనమాట. ఇది వచ్చి మన టెస్లా వాడు ఉన్నాడు కదా, ఎలాన్ మస్క్, ఆయన ప్రాజెక్ట్ కింద పెట్టున్నాడు. దీనికి ఆల్రెడీ ట్రయల్స్ ఉన్నాయి, బట్ ఇంకా రాలేదు. వచ్చిందంటే ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. కొన్ని గంటల్లోనే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది చాలా స్పీడ్లో వెళ్తుంది. ఇది ఎలా పనిచేస్తుందని శాంపుల్ కోసం పెట్టారు చూడండి. ఇలా మాదిరి టనల్స్లో నుంచి లాస్ట్గా వెళ్తుంది కదా, ఇప్పుడు అలా మాదిరి ట్రావెల్ చేస్తుంది అనమాట. అండ్ ఇదంటే స్లోగా వెళ్తుంది, కానీ అది హై స్పీడ్లో వెళ్తుంది. కొన్ని 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది అనమాట. అంత స్పీడ్లో వెళ్ళినప్పుడు చాలా దూరం డిస్టెన్స్ కూడా చాలా ఈజీగా కవర్ అయిపోతుంది అనమాట. ఈ కార్ చూడండి భలే విచిత్రంగా ఉంది. ఒకటే సీటు, ఒకే మనిషి కూర్చునే దానికోసం అని చెప్పి డిజైన్ చేశారు ఈ కార్ని. ఇది రెనాల్ట్ కంపెనీ అంట. కానీ బండి చూడండి ఎలా ఉందో, చాలా చిన్నగా బుడ్డగా భలే ఉంది కదా. దీని పేరు వచ్చి, బండి పేరు వచ్చి ట్విజీ అంట, రెనాల్ట్ది. బండి మాత్రం భలే బుడ్డగా భలే ఉన్నది చూసేదానికి. ఇదంతా రోబోట్లది. ఇది వచ్చి రోబోట్ ప్రాస్థెటిక్స్ అనమాట. అంటే రోబో హ్యాండ్, గుండె, కాళ్ళు ఇవన్నీ ఇప్పుడు వాడుతున్నారు కదా. ఇన్కేస్ ఎవరికన్నా కాళ్ళు చేయి లేనప్పుడు ఈ రోబోట్ చేతులు పెడతారు కదా, మన సినిమాలో చూస్తూ ఉంటాము, అలా అనమాట. ఇది వచ్చి రోబోట్ని కంప్యూటర్ తెలిచారు ఏంద్రది. హలో బాబు, రోబోట్ని కంప్యూటర్ తెలిచారు. ఇట్లా తెలిచే పాపం లాస్ట్లో రోబో సినిమాలో చిట్టిని లాస్ట్లో మ్యూజియంలో పెడతారు కదా, సేమ్ అట్లనే పెట్టారు ఇది కూడా. కాకపోతే అతను కంప్యూటర్ పెట్టలేదు, ఇతను కంప్యూటర్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఇది చూడండి, ఇది రోబో మన పెయింటింగ్ వేస్తుందంట. ఇక్కడ పని థింగ్ ఏంటంటే అది మన ఫోటో తీసుకొని పెయింటింగ్ వేస్తుంది. ఎలా వేస్తుందో చూడండి. ఇప్పుడు స్క్రీన్లో అడుగుతుంది అనమాట మన ఫోటో తీసుకున్న దానికి. కంటిన్యూ కొట్టామంటే ఇది వస్తుంది చూడండి. ఇప్పుడు నేను బ్రహ్మానందలో ఫోటో పెడతాను, ఇలా పెట్టామన్నమాట. ఇప్పుడు ఇలా పెడితే కంటిన్యూ కొట్టామంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే రోబోట్, ఇది రోబోట్ అనమాట. ఈ రోబోట్ బోర్డు మీద ఆల్రెడీ ఒక కళాఖండం గీసింది. అది కూడా నాదే, కాకపోతే ఎంతమంది వీడియో తెలియదు. ఇప్పుడు తీస్తాను చూడండి. క్లీనింగ్ మాత్రం ఎక్సలెంట్గా చేస్తాను. ఇప్పుడు బాగా నీట్గా చూడండి, బోర్డు ఎక్కడ ఒక రోంత పోనీ కన్నా క్లీన్ చేస్తుంది. డిఫరెంట్ యాంగిల్స్లో క్లీన్ చేస్తుంది, పైకి లేపి మొత్తం క్లీనింగ్ అయినాక మనం పెయింటింగ్ వేస్తాం చూడండి. అసలు ఆ కళాఖండం చూస్తే నాకు మైండ్ పోయింది. ఈ రేంజ్లో పెయింటింగ్ మనం ఎవడి వల్ల కాదు, ఏ ఆర్టిస్ట్ వల్ల కాదు, ఆ రేంజ్లో వస్తుంది చూడండి. కమ్మమ్మ ఇంకా స్టార్ట్ చేసి ఇప్పుడు వేస్తాను చూడండి. పాపం అది వేయడానికి ట్రై చేస్తుంది కానీ దాంట్లో ఇంకు లేదు. ఏమయ్యి సూపర్ సినిమాలో ఆలీ చేస్తారు చేశారు పెయింటింగ్, సేమ్ అంతే. ఇక్కడ అది కళాఖండం వేసేటప్పుడు మనకు చూపిస్తుంది ఎంత కంప్లీట్ అయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్పి. ఇక్కడ మనకు 71% కంప్లీట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఎంత వేసింది చూడండి బొమ్మ. అక్కడ ఏమన్నా మీకు కనిపిస్తుందా? ఒక ఇంకు లేదు, పాడు లేదు. అది నా కళాఖండం చేస్తున్నట్టు దానికి ఫీలింగ్. అది గీయమ్మకి అసలు గీసిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. ఓకే, ఇదన్నమాట మన కళాఖండం. ఎటు సైడ్ చూసినా కనిపించట్లేదు. ఇప్పుడు ఆవిడ గీసిన కళాఖండం మన స్క్రీన్ మీద చూద్దాం చూడండి. ఇది యాజ్ ఇట్ ఈస్ గీసేసింది అన్నమాట. మళ్ళీ అడుగుతుంది గ్రేట్, బట్ ఈజ్ ఇట్ ఆర్ట్ అని. అది మీరే చెప్పాలమ్మా, మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఇది ఆర్టా లేదంటే ఇది ఏంటనేది మీకే తెలియాలి. నిజంగా చాలా బాగుంది. బొమ్మ మాత్రం బేపత్సంగా గీసింది అసలు. సూపర్ నైస్. ఇప్పుడే మ్యూజియం నుంచి బయటకు వచ్చేసాను, ఎందుకంటే టైం అయిపోయిందని చెప్పి క్లోజ్ చేశారు.
నేను ఈవినింగ్ ఇప్పుడు 5కి వచ్చాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇంకా 1 or 2 ఇంకా 2 మ్యూజియంలు మిగిలి ఉన్నాయి చూసేటివి. బట్ వాళ్ళు ఇంకా టైం అయిపోయింది, 8 క్లోజ్ చేస్తున్నారు. సో ఇంకా క్లోజ్ చేసినాక మనం ఏం చేస్తాం, మనం కూడా బయటకు వచ్చేసాము. అండ్ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.